వెల్కమ్ టు మెకా 9 టీవీ. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కల నెరవేరే వరకు ఎంతో మందికి అద్దె ఇల్లే ఆధారం. అయితే మన సమాజంలో ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండే వారిలో, అలాగే ఇళ్లను అద్దెకి ఇచ్చే ఓనర్లలో దశాబ్దాలుగా ఒక గట్టి ప్రచారం వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, ఒక ఇంట్లో లేదా ఒక స్థలంలో వరుసగా 12 ఏళ్ల పాటు నివాసం ఉంటే ఆ ఆస్తిపై ఆటోమేటిక్గా అద్దెదారుడికి యాజమాన్య హక్కులు వస్తాయని. అవునా? 12 ఏళ్ళు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటే ఆ ఇల్లు అద్దెదారుడికే అయిపోతుందా? ఈ భయంతోనే చాలా మంది యజమానులు తమ ఇళ్లలో అద్దెకు ఉండేవారిని 2-3 ఏళ్లకే బలవంతంగా ఖాళీ చేయిస్తుంటారు. మరికొందరు పాత అద్దెదారులు మేము 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇల్లు ఖాళీ చేయం అని ఓనర్లను బెదిరిస్తుంటారు. అసలు ఒక అద్దెదారుడు యజమానిగా మారటం సాధ్యమేనా? ఈ 12 ఏళ్ల రూల్ వెనుక ఉన్న వాస్తవాలేంటి? మన దేశంలో ముఖ్యంగా పాత బస్తీ, కరోల్ బాగ్ లాంటి పాత నగరాలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ కొన్ని ఆస్తుల్లో వందల రూపాయల నామమాత్రపు అద్దె కడుతూ 40-50 ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లు ఖాళీ చేయమని ఓనర్లు అడిగితే మేము దశాబ్దాలుగా ఉంటున్నాం, 12 ఏళ్లు దాటితే ఇది మాదే అని వాదిస్తుంటారు. ఈ వాదనలో ఎలాంటి చట్టపరమైన బలం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అద్దె కడుతున్నాడు అంటేనే ఆ ఇంటికి మరొకరు యజమాని ఉన్నారని అతను ఒప్పుకున్నట్లు లెక్క. అద్దె ఒప్పందం అనేది కేవలం ఆ ఇంట్లో నివసించడానికి ఇచ్చే హక్కు మాత్రమే, కానీ ఆ ఆస్తిని బదిలీ చేసే టైటిల్ డీడ్ కాదు. ఒక ఇంట్లో 100 ఏళ్లు ఉన్నా సరే మీరు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్లయితే మీరు ఎప్పటికీ అద్దెదారులే. ఇది ఇంటి ఓనర్ మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కడతాడు కాబట్టి చట్టం దృష్టిలో ఆయనే యజమాని. ఈ 12 ఏళ్ల నిబంధన గురించి ప్రజల్లో ఉన్న అపోహలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంది. వాస్తవం ఏంటంటే, భారతీయ చట్టాల ప్రకారం అద్దెదారుడు ఎంతకాలం అద్దె చెల్లిస్తూ ఉన్నా అతను కేవలం ఒక శాశ్వత అద్దెదారుడిగా మాత్రమే గుర్తింపు పొందుతాడు తప్ప ఎప్పటికీ ఆస్తి యజమాని కాలేడు. యాజమాన్య హక్కు అనేది కేవలం రిజిస్ట్రేషన్ ద్వారా, కొనుగోలు ద్వారా లేదా వారసత్వం ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది. అద్దె చెల్లిస్తున్నంత కాలం ఆ అద్దెదారు ఆ ఇంటి ఓనర్షిప్ హక్కును గుర్తించినట్లే. కాబట్టి ఓనర్లు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ 12 ఏళ్ల రూల్ అనేది పూర్తిగా అబద్ధమా అంటే కాదు, కానీ అది అద్దెదారులకు వర్తించదు. దీనికి వర్తించే చట్టాన్ని ప్రతికూల స్వాధీనం, అడ్వర్స్ ప్రొసెషన్ అని అంటారు. ఒక వ్యక్తి యజమాని అనుమతి లేకుండా, ఎలాంటి అద్దె చెల్లించకుండా ఒక స్థలాన్ని లేదా ఇంటిని ఆక్రమించుకుని వరుసగా 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా బహిరంగంగా అనుభవిస్తుంటే ఈ చట్టం వర్తిస్తోంది. ఆ 12 ఏళ్ల కాలంలో అసలు యజమాని కనుక ఒక్కసారి కూడా కోర్టును ఆశ్రయించకపోతే, కనీసం అభ్యంతరం చెప్పకపోతే, అప్పుడు ఆ ఆక్రమించుకున్న వ్యక్తి ప్రతికూల స్వాధీనం ఈ చట్టం కింద ఆ ఆస్తిపై యాజమాన్య హక్కులు కోరుతూ కోర్టులో దావా వేయవచ్చు. అంటే ఓనర్కు తెలియకుండా ఓనర్ను ధిక్కరించి 12 ఏళ్లు ఉంటేనే ఇది సాధ్యం. అద్దెదారులు భవిష్యత్తులో ఎలాంటి లీగల్ సమస్యలు సృష్టించకుండా ఉండాలంటే ఆస్తి యజమానులు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా 11 నెలల అద్దె ఒప్పందాన్ని మాత్రమే చేసుకోవాలి. ప్రతి 11 నెలలకు దాన్ని రెన్యువల్ చేస్తూ ఉండాలి. ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు, నీటి బిల్లులు ఖచ్చితంగా ఓనర్ పేరు మీదే ఉండేలా చూసుకోవాలి. వీలైతే అద్దెను క్యాష్ రూపంలో కాకుండా బ్యాంక్ ద్వారా స్వీకరిస్తే రేపు కోర్టులో అద్దె చెల్లించినట్లు పక్కా ఆధారాలు ఉంటాయి. అద్దె ఇల్లు ఎప్పటికీ అద్దె ఇల్లే అని భారతీయ చట్టాలు తేల్చి చెబుతున్నాయి. మీ ఇంట్లో 10 ఏళ్లున్నా 25 ఏళ్లున్నా మీరు పన్నులు కడుతూ రెంట్ అగ్రిమెంట్లు రెన్యువల్ చేసుకుంటున్నంత కాలం మీ ప్రాపర్టీకి ఎలాంటి డోకా లేదు. ఎవరైనా ఇల్లు ఖాళీ చేయనని బెదిరిస్తే గనక నిర్భయంగా లీగల్ నోటీసులు పంపి కోర్టు ద్వారా వారిని ఖాళీ చేయించవచ్చు.